హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 127. డ్రైవర్ సహస్ర గురించి చెప్పడంతో రుద్ర సీసీ కెమెరాలు చూస్తుండగా సహస్ర ఆమెతో పాటుగా విరాజ్ కూడా కనిపించడంతో వాళ్ళిద్దరూ ఒకచోట ఉండడం ఏంటి? ఆ అమ్మాయి లుక్ చూస్తుంటే నన్ను షూట్ చేసిన అమ్మాయిలాగే ఉంది, కానీ కళ్ళలో మాత్రం ఆ తీక్షణత లేదు. అలాంటి చూపు నాతో ఉన్న సహస్రలోనే ఉంటుంది. దీన్ని బట్టి నా దగ్గర ఉంది సహస్ర కాదు, విరాజ్తో ఉన్నదే నిజమైన సహస్ర అని అర్థమవుతుంది. కానీ ఇలా రివర్స్ ఎందుకు అయి ఉంటుంది అని ఆలోచిస్తూనే వెంటనే సెక్యూరిటీ వైపు చూసి వాళ్ళు మాల్లో ఎక్కడైనా ఉన్నారా అని అడిగాడు. దాంతో సెక్యూరిటీ చకచకా కెమెరాలు ఓపెన్ చేసి అంతా చెక్ చేస్తుండగా సరిగ్గా అదే సమయంలో బొటిక్లో మెజర్మెంట్స్ ఇచ్చి బయటికి వస్తూ కనిపించారు సహస్ర, విరాజ్. వాళ్ళిద్దరిని చూస్తూనే వాళ్ళు మాల్లో ఎక్కడెక్కడ వెళ్తున్నారో నాకు చెబుతూ ఉండండి అని అంటూ వాళ్ళ ఫోన్ నుంచి తన నెంబర్కి కాల్ చేసుకుని ఫోన్ వాళ్ళ చేతిలో పెట్టి అక్కడి నుండి బొటికి వైపు పరిగెత్తాడు రుద్ర. రుద్రతేజ గ్రూప్స్కి ఏకైక అధినేత అయిన రుద్ర మాల్లో అలా పరిగెడుతుంటే అతని గురించి తెలిసిన మేనేజర్, సెక్యూరిటీ అందరూ షాక్ అయ్యారు. సెక్యూరిటీ వెంటనే అలర్ట్ అవుతూ సహస్ర, విరాజ్ ఎక్కడికి వెళ్తున్నారో ఎప్పటికప్పుడు రుద్రకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాడు. వాళ్ళు చెబుతున్న డైరెక్షన్ బట్టి రుద్ర వెళుతున్నాడు. బొటిక్ నుంచి బయటికి వచ్చిన సహస్ర, విరాజ్ మాట్లాడుకుంటూనే ఒక ఫ్యాన్సీ షాప్లోకి వెళ్లారు. అక్కడ చిన్న చిన్న థింగ్స్ తీసుకుంటూ ఉంది సహస్ర. సరిగ్గా అదే సమయంలో ఇంచుమించు బొటిక్ దాటి వస్తున్నాడు రుద్ర. ఇంతలో సహస్ర, విరాజ్ షాపింగ్ అయిపోయి బిల్ పే చేసి అక్కడి నుండి మరో వేలో ఒక గేమింగ్ జోన్కి వెళ్లారు. అక్కడంతా ఫుల్ రష్గా ఉంది. సరిగా రుద్ర ఫ్యాన్సీ షాప్లోకి వెళ్లేసరికి వీళ్ళు గేమింగ్ జోన్లో ఉన్న విషయం చెప్పారు సెక్యూరిటీ. దాంతో మళ్ళీ పరిగెత్తుకుంటూ గేమింగ్ జోన్ వైపు వెళ్ళాడు రుద్ర. అక్కడ సహస్ర కోసం అటు ఇటు చూస్తుండగానే అప్పుడే విరాజ్, సహస్ర మరో వేలో గేమింగ్ జోన్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. దాంతో మళ్ళీ పరిగెడుతూ వాళ్ల కోసం వెళ్ళాడు రుద్ర. గేమ్స్ ఆడుతున్న అందరూ ఓ పర్సన్ అలా పరిగెడుతూ ఉండడంతో షాక్ అయ్యి చూస్తున్నారు. రుద్ర గేమింగ్ జోన్ నుంచి బయటికి వచ్చేసరికి సహస్ర, విరాజ్ ఇద్దరు కనిపించకుండా పోయారు. దాంతో వెంటనే ఫోన్లో ఉన్న సెక్యూరిటీతో ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అని అడిగాడు రుద్ర. ఇప్పుడే రెస్టారెంట్లోకి వెళ్ళారు సార్ అని చెప్పారు సెక్యూరిటీ. దాంతో రుద్ర పరిగెడుతూ రెస్టారెంట్లోకి వెళ్ళాడు. రెస్టారెంట్ అంతా ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంది. దూరం దూరంగా ఎక్కడో ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. విరాజ్, సహస్ర ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. విరాజ్ మెనూ కార్డు సహస్ర వైపు జరిపి నీకు నచ్చింది ఆర్డర్ చేసుకో సిస్టర్ అని అప్పుడే చెబుతున్నాడు. దాంతో సహస్ర ఆ కార్డు తీసుకొని చూస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన రుద్ర ఆయాసపడుతూ ఉన్నాడు. కానీ అతన్ని వాళ్ళు చూడకపోవడంతో ఇద్దరూ నార్మల్గా మాట్లాడుకుంటూ వెయిటర్ని పిలిచారు. ఇంతలో వెయిటర్ వచ్చి ఆర్డర్ సార్ అనగానే సహస్ర తన ఆర్డర్ చెప్పబోతుండగా వింతలో అక్కడికి వచ్చిన రుద్ర వెంటనే ఆమెకేం కావాలో వరుసగా చెప్పడం మొదలుపెట్టాడు. సడన్గా అతన్ని అక్కడ చూసి సహస్ర, విరాజ్ ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పరిగెట్టడం వల్ల చెమటలతో తడిచిపోయిన రుద్ర ఆయాసపడుతూనే సహస్రకు ఇష్టమైన మెనూ చెబుతూ ఉండడంతో కళ్ళ నిండుగా నీళ్లతో రుద్రనే చూస్తూ ఉంది సహస్ర. అతన్ని చూస్తుంటే విరాజ్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. రుద్ర మెనూ చెప్పడం పూర్తయ్యాక వెయిటర్ అలాగే చూస్తూ ఉండడంతో చెప్పాను కదా, ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి తీసుకురండి అని సీరియస్గా అన్నాడు రుద్ర. ఆ మాటతో వెయిటర్ విరాజ్ వైపు చూడగానే విరాజ్ కూడా అతన్ని వెళ్ళమని సైగ చేశాడు. దాంతో వెయిటర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే చైర్ లాక్కొని అక్కడే కూర్చున్న రుద్ర సూటిగా సహస్రనే చూస్తున్నాడు. విరాజ్ వాటర్ బాటిల్ తీసి రుద్రకి ఇవ్వబోయాడు. కానీ రుద్ర ఆ బాటిల్ తీసుకోకుండా వద్దన్నట్లు చెయ్యి అడ్డుపెట్టాడు. రుద్ర చూపుకి వణుకు వస్తుంటే సహస్ర ఇంకాస్త గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. అది చూసిన విరాజ్ కంగారు పడుతూ సిస్టర్ ప్లీజ్ ఏడవకండి అని అన్నాడు. కానీ సహస్ర అసలు కంట్రోల్ చేసుకోలేక వెంటనే లేచి రుద్ర ఒడిలో కూర్చొని అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హగ్ చేసుకుని ఏడవటం స్టార్ట్ చేసింది. దాంతో వాళ్ళకి ప్రైవసీ కావాలని అనుకున్న విరాజ్ వెంటనే అక్కడి నుండి లేచి మిగిలిన కస్టమర్స్ని, వెయిటర్స్ని అందరినీ కూడా బయటికి వెళ్ళమని చెప్పి తన క్రెడిట్ కార్డును కౌంటర్లో ఇచ్చి గంట వరకు ఈ రెస్టారెంట్ని నేను బుక్ చేసుకున్నాను, ఎవరు ఇందులోకి రావడానికి వీల్లేదు, క్లోజ్డ్ బోర్డు పెట్టండి అని చెప్పి తాను కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వితిన్ మినిట్స్లో రెస్టారెంట్ ముందు క్లోజ్డ్ బోర్డు పడింది. రెస్టారెంట్లో ఉన్న అందరూ ఖాళీ అయిపోయారు. సహస్ర ఇంకా రుద్రను పట్టుకొని అలా ఏడుస్తూనే ఉంది. ఆమెను అలానే పొదివి పట్టుకొని
ఇన్ని రోజులు సహస్ర ఎక్కడుందో అనుకుంటూ తనలోకి తాను పడిన టెన్షన్కి రిలాక్స్ ఫీల్ అవుతున్నాడు రుద్ర. కాసేపటికి తేరుకున్న సహస్ర మెల్లగా వెక్కిళ్ళు పెడుతుంటే వాటర్ బాటిల్ క్యాప్ తీసి ఆమె నోటికి అందించాడు రుద్ర. సహస్ర నెమ్మదిగా వాటర్ సిప్ చేసింది. ఆ తర్వాత అవే వాటర్ తాగేసిన రుద్ర బాటిల్ టేబుల్ మీద పెట్టేసి ఆమెను జాగ్రత్తగా ఒడిలోనే అడ్జస్ట్ చేసుకొని, ఏం జరిగింది సహస్ర అని అడిగాడు. అతను ఎప్పుడైతే చాలా కూల్గా, అంతకంటే ప్రేమగా ఏం జరిగింది సహస్ర అన్నప్పుడే అతను తనని అనుమానించడం లేదని, తనని నమ్ముతున్నాడని అర్థం చేసుకున్న సహస్రకి ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. అందుకే టకటక తాను ఇండియా రావడం దగ్గర నుంచి ప్రజెంట్ విరాజ్తో షాపింగ్కి వచ్చే వరకు జరిగిన అన్ని విషయాలను పూసగుచ్చినట్లుగా రుద్రకి చెప్పింది. అంతా విన్న రుద్ర తన మనసులోనే చరణ్కి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. అవును, ఆ మెంటల్ది నేను షూట్ చేశానని చెప్పింది రుద్ర. ఇప్పుడు నీకెలా ఉంది అని అంటూ రుద్రపై నుండి లేవడానికి ట్రై చేసింది సహస్ర. లేస్తున్న ఆమెను ఒడిలోనే కూర్చోబెట్టుకుంటూ, ప్రజెంట్ ఐఎమ్ ఓకే, కానీ నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో నాకు తెలియదా సహస్ర? అంత ఈజీగా ఎవరు పడితే వాళ్ళు నేనే నువ్వు ప్రేమించిన అమ్మాయినని వస్తే నేను వాళ్ళని నమ్ముతానని అనుకుంటున్నావా? నువ్వు వెంటనే నా దగ్గరికి రావాల్సింది కదా అని అడిగాడు రుద్ర. అతని మాటలకు మరోసారి ఏడుస్తూ, అలా అని కాదు రుద్ర, తను దియాను ఏదైనా చేస్తానని బెదిరించింది. ఆ మాట వినగానే నాకు భయం వేసింది. పాపం దియా, చిన్నపిల్ల. ఆమె నా పోలికలతో ఉండడం చూసి తననే తన మమ్మీ అనుకొని ఏం చెప్పినా నమ్మేస్తుంది కదా, అందుకే భయపడిపోయాను రుద్ర. ఐఎమ్ సారీ అని చెప్పింది సహస్ర. అవును, ఎంతకీ అవతారం ఏంటి, హెయిర్ స్టైల్ ఏంటి అని చిరాగ్గా అడిగాడు రుద్ర. నాకు మాత్రం ఇలా చేసుకోవడం ఇష్టమా ఏంటి? నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఇలా రెడీ చేశారు. ఏ, ఇలా నేను నీ సహస్రాల లేనా అని అడిగింది సహస్ర. ఆ మాటతో ఆమె తలను తన తలతో ఢీకొట్టి, ఫస్ట్ థింగ్, నా సహస్ర ఎలా ఉన్నా బాగుంటుంది. అండ్ అంత ఈజీగా పరాయి వాళ్ళ దగ్గర నా కూతుర్ని నేను వదిలేస్తాను సహస్ర. ప్రజెంట్ దియా సేఫ్గానే ఉంది. అది ఎక్కడుందో నా దగ్గరున్న ఆ ఫేక్ సహస్రకి అస్సలు తెలీదు అని చెప్పాడు రుద్ర. ఆ మాట వినగానే సంతోషపడిపోతూ, థ్యాంక్ గాడ్, దియా ఎక్కడుంది? అమ్మ వాళ్ళ దగ్గరుందా? అమ్మ వాళ్ళ గురించి నీ దగ్గరున్న ఆ అమ్మాయికి తెలియదు కదా అని కంగారుగా అడిగింది సహస్ర. తను మమ్మీ వాళ్ళ దగ్గరుందా లేదంటే ఇంకెక్కడైనా ఉందా అనే విషయం తర్వాత చూద్దాం. ప్రజెంట్ నీ గురించి చెప్పు. నీ హెల్త్ ఓకేనా? నువ్వు బాగానే ఉన్నావా అని ఆమె చెంపలు నిమురుతూ అడిగాడు రుద్ర. ఇంతకు ముందు వరకు ఏమో కానీ ఇప్పుడైతే నేను చాలా అంటే చాలా బాగున్నాను రుద్ర. ఇన్ఫ్యాక్ట్ నువ్వు నన్ను నమ్ముతున్నావు, నువ్వు నాకు దగ్గరైపోయావు. ఐఎమ్ సో హ్యాపీ. ఇక మన కూతురు కూడా మన దగ్గరికి వచ్చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను అని చెప్పింది సహస్ర. అంతేనా? అయితే మన ఇద్దరికి పెళ్ళి అవసరం లేదా అని కళ్ళెగరేశాడు రుద్ర. పెళ్లి కంటే బలమైన బంధం మన ఇద్దరి మధ్య ఉంది రుద్ర. సో నేను మన ఇద్దరి మధ్య ఉన్న బంధానికే ఎక్కువగా విలువిస్తాను అని అంటూని ఈసారి ఇష్టంగా రుద్ర పెదవులు అందుకుంది సహస్ర. ఆమె ఎంత రిలీఫ్గా ఫీల్ అవుతుందో ఆ కిస్లో తెలుస్తుంటే ఆమె ముద్దుని ఇంకా తీవ్రంగా చేస్తూ ఇంకాస్త దగ్గరగా ఆమెను లాక్కొని ఇంటెన్స్గా కిస్ చేయడం మొదలుపెట్టాడు రుద్ర. అతనిలోని మార్పును ఇట్టే గ్రహించిన సహస్ర ఆ ముద్దుని ఇంకాస్త గాఢంగా మార్చేసింది. ఇద్దరి మధ్య ఎన్ని రోజుల దూరాన్ని, ఏర్పడిన మిస్అండర్స్టాండింగ్ని దూరం చేస్తూ ఆ ముద్దు ఇద్దరికీ రిలాక్స్నిస్తోంది. కాసేపటికి సహస్రకి ఏదో గుర్తు రావడంతో ఒక్కసారిగా రుద్రను వదిలేసి, రుద్ర, 10 days నుంచి ఆ అమ్మాయి మీ దగ్గరే ఉంది కదా అని అంది. ఇప్పుడు తను ఆ ప్రశ్న ఎందుకు అడుగుతుందో అర్థం కాక, అవును నా దగ్గరే ఉంది, అయితే ఏంటి అని ఆమె మెడవంపులో మళ్ళీ కిస్ చేస్తూ అడిగాడు రుద్ర. అంటే నేనే అనుకొని నువ్వు తనని కిస్ చేసి ఉంటావు కదా. 10 days అంటే మామూలు విషయం కాదు. ఈ 10 daysలో మీ ఇద్దరి మధ్య ఏదైనా జరిగిందా అని కోపం అనుమానం మిక్స్ చేస్తూ అడిగింది సహస్ర. అరే, ఇప్పుడే ఇంత ప్రేమ చూపించేశావు, మళ్ళీ అంతలోనే ఇంత జలసీనా? అప్పుడే టిపికల్ ఇండియన్ వైఫ్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసేసావా అని నవ్వుతూ అడిగాడు రుద్ర. ఆ మాటతో అప్రయత్నంగానే తెలిసి తెలియక తాను చేసిన తప్పుల సంగతి గుర్తుకు రాగా తలదించేసుకుంది సహస్ర. వెంటనే ఆమె గడ్డం పట్టుకొని పైకి లేపి కళ్ళలోకి చూస్తూ, నేను నా లైఫ్లో నిన్ను తప్ప ఎవరిని కిస్ చేయలేదు, చెయ్యను కూడా. సో కూల్ బేబీ అన్నాడు రుద్ర. కానీ నేను అని సహస్ర ఇంకా ఏదో మాట్లాడబోతుండగా, డోంట్ టాక్ సిల్లీ అని సీరియస్గా అన్నాడు రుద్ర. ఆ మాటతో గతాన్ని వదిలేసిన సహస్ర
కాసేపు అలాగే సైలెంట్గా కూర్చుంది. ఆమె ఫేస్కి తన ఫేస్ ఆనించి అలానే ఉండిపోయాడు రుద్ర. యూనో రుద్ర, నువ్వు కలిశాక నీకు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో, నేనే నీ సహస్రాన్ని ఎలా ఒప్పించాలో అని చాలా టెన్షన్ పడిపోయాను అని చెప్పింది సహస్ర. నా సహస్ర ఎవరో నాకు తెలుసు, నీకెప్పుడు అలాంటి పరిస్థితి రానివ్వను అని అన్నాడు రుద్ర. దాంతో ఇద్దరూ అలానే కాసేపు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో స్నేహ నుండి రుద్రకు కాల్ వచ్చింది. వెంటనే నుదురు చిట్లించి ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన రుద్ర, చెప్పు సహస్ర, ఏంటి కాల్ చేశావు అని విసుగ్గా అడిగాడు. అతని మాటకి అవతల ఫోన్ చేసింది ఎవరో అర్థమైన సహస్ర రుద్ర ఒడిలో నుంచి నెమ్మదిగా లేవడానికి ట్రై చేసింది. కానీ అలానే ఆమెను పట్టుకొని స్నేహ మాటలు వినడం స్టార్ట్ చేశాడు రుద్ర. ఏం లేదు రుద్ర, నువ్వు ఇంకా ఆఫీస్కి రాలేదు కదా, ఎక్కడికి వెళ్ళావా అని కాల్ చేశాను. ఇందాక ఆఫీస్లో ఉన్నానని చెప్పావు కదా అని అడిగింది స్నేహ. అవును, కానీ ఇప్పుడు నువ్వెందుకు కాల్ చేస్తున్నావు, నీకేదైనా అర్జెంట్ పనుందా అని అడిగాడు రుద్ర. అలాంటిదేమీ లేదు, కానీ ఇంకా కనిపించకపోయేసరికి నీకేదైనా హెల్త్ బాగాలేదేమోనని అని చెప్పింది స్నేహ. లుక్ సహస్ర, నా హెల్త్ గురించి నేను చూసుకోగలను. నువ్వు అనవసరంగా ఆలోచించి నీ హెల్త్ పాడు చేసుకోకు, నీ పని నువ్వు చూసుకో అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రుద్ర. కట్ అయిన ఫోన్ వంక చూస్తూ, ఏంటి అసలు వీడు ఇంత రూడ్గా మాట్లాడుతున్నాడు, ఏం పని మీద వెళ్ళుంటాడు, అర్జెంటుగా రుద్ర వెనుక ఒక ఇన్ఫార్మర్ను పెట్టాలి, తను నాకు తెలియకుండా ఖచ్చితంగా ఏదో చేస్తున్నాడు అని తనలో తానే ఆలోచించుకుంటూ అనుకుంది స్నేహ. మరోవైపు ఫోన్ ఆపేసిన తర్వాత, ఏంటి తనేనా కాల్ చేసింది, అసలు ఎవరు రుద్ర తనను, ఎందుకు మన లైఫ్తో ఇంత పెద్ద గేమ్ ప్లే చేయాలని చూసింది అని అసహనంగా రుద్రను అడిగింది సహస్ర. అవన్నీ నేను తెలుసుకునే పనిలోనే ఉన్నాను, తెలుసుకున్న తర్వాతనే తనను నా దగ్గర నుంచి పంపేస్తాను. ఈ గ్యాప్లో నువ్వు అనుకున్న పనులన్నీ కానివ్వు. ఎగ్జాక్ట్గా 1 వీక్లో తను మన లైఫ్లో ఉండదు అని కాన్ఫిడెంట్గా చెప్పాడు రుద్ర. సరే అని తల ఊపింది సహస్ర. ఆ తర్వాత విరాజ్ను పిలిచాడు రుద్ర. విరాజ్ రావడంతో, నీ ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పానని చెప్పు విరాజ్, అండ్ ఇక నుంచి సహస్ర బాధ్యత నీదే. తనని జాగ్రత్తగా తీసుకువెళ్ళి మీ నాన్నకు అప్పగించి మళ్ళీ తిరిగి తీసుకురావాలి అని చెప్పాడు రుద్ర. ఓకే సార్, థ్యాంక్స్, నిజంగానే అది నా బాధ్యత, తనని సేఫ్గా తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను అని చెప్పాడు విరాజ్. ఆ తర్వాత ముగ్గురు నార్మల్గా లంచ్ చేసేశారు. ఆ తర్వాత సహస్రకు జాగ్రత్తలు చెప్పి తనను విరాజ్తో పాటు పంపించిన రుద్ర తన సహస్ర ఎక్కడుందో అర్థమైంది కాబట్టి రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఇక తన ఫోకస్ అంతా ఇంట్లో ఉన్న స్నేహం పైన పెట్టాలని డిసైడ్ అయ్యాడు. మరోవైపు బయటికి వచ్చేటప్పుడు నీరసంగా ఉన్న సహస్ర ఇప్పుడు మాత్రం హ్యాపీగా ఉంది. సరదాగా విరాజ్తో మాట్లాడుతూ తిరిగి ఇంటికి వెళ్ళింది. మరోవైపు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న తన ఫ్రెండ్ సూర్యనారాయణకి ఫోన్ చేశాడు గంగాధర్. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే, హాయ్ సూర్యనారాయణ, ఎలా ఉన్నావు అని అడిగాడు గంగాధర్. నాకేంట్రా, నేను బాగానే ఉన్నాను, ఊరికే చేయరు మహానుభావులు, ఏంటి సంగతి, నువ్వు నాకు ఫోన్ చేశావు అని నవ్వుతూ అడిగాడు సూర్యనారాయణ. ఊరికే ఏం చేయలేదులే, నీ గెస్ కరెక్టే, జస్ట్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎలాగూ నువ్వు డిపార్ట్మెంట్లోనే ఉన్నావు కదా, నీకు ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే యూజ్ అవుతుందని నీకు కాల్ చేశాను అని అన్నాడు గంగాధర్. అవునా, ఇంతకీ విషయం ఏంటి, ముందది చెప్పు అని అడిగాడు సూర్యనారాయణ. నీకు రుద్రతేజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి తెలుసు కదా అని అడిగాడు గంగాధర్. ఆ కంపెనీ గురించి తెలియకపోవడం ఏంటి, నాకు చాలా బాగా తెలుసు, వెరీ పవర్ఫుల్ కంపెనీ. ఆ కంపెనీ సీఈఓ కూడా మామూలు పర్సన్ కాదు, చాలా కూల్గా నార్మల్గా ఉంటాడు, కానీ ఫుల్ డెడికేషన్ ఉన్న పర్సన్ అంటూ పొగడతల వర్షం కురిపించాడు సూర్యనారాయణ. ఆ మాటతో పళ్ళు కొరికిన గంగాధర్, నీకు అవే కనిపిస్తున్నాయి, అసలు విషయం కనిపించడం లేదు, పైకి బాగున్న వాళ్ళంతా లోపల కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు, ఆ కేటగిరీకి చెందినవాడే రవితేజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ మిస్టర్ రుద్రాంశ్ అని చెప్పాడు గంగాధర్. ఎందుకిలా దొంగతిరిగా మాట్లాడుతున్నావు, డైరెక్ట్గా మాట్లాడొచ్చు కదా అని అడిగాడు సూర్యనారాయణ. ఇప్పుడు డైరెక్ట్గానే వస్తున్నాను, రుద్రతేజ గ్రూప్స్కి సంబంధించిన కంపెనీలు అనేక లాభాల్లో నడుస్తుంటే వాళ్ళు లాభాలను తక్కువ చేసి చూపిస్తూ ఆ మనీని బ్లాక్ మనీగా మార్చుకుంటున్నారు. అంతేకాదు, ఆ కంపెనీలు రాసే ప్రతి లెక్కలు తప్పే ఉంటాయి. సో మీ బెటాలియన్ తీసుకొని వెళ్ళి ఒకేసారి అతన్ని కంపెనీలపై అటాక్ చేస్తే ఆటోమేటిక్గా అతని చీకటి సామ్రాజ్యం బయటికి వస్తుంది అని చెప్పాడు గంగాధర్. అతను చెప్పింది విన్న సూర్యనారాయణ, వాట్, మిస్టర్ రుద్రాంశ్ని, ది గ్రేట్ పురుషోత్తం మనవుడిని అలా అనడానికి నీకెంత ధైర్యం, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు,
అతను చాలా జెన్యూన్ పర్సన్, తప్పు చేయడు అని సూర్యనారాయణ చెప్పాడు. అది పైకి మాత్రమే, లోపల వాడెంత బ్యాడ్ పర్సనో నాకు తెలిసినంతగా నీకు తెలియదు కాబోలు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. కావాలంటే ఒక్కసారి వచ్చి వాళ్ళ కంపెనీస్పై అటాక్ చెయ్యి, నీకే వాళ్ళ గురించి తెలుస్తుంది. నువ్వు చెప్పినట్లు జెన్యూన్ అయితే నేనేం మాట్లాడను. అదే కాదని తెలిస్తే మాత్రం దేశాన్ని దోచుకుంటున్న ఓ క్రిమినల్ గురించి చెప్పి నేను ఈ దేశానికి మంచి పని చేశాను అని నువ్వే ఒప్పుకుంటావు అని ఫోన్ పక్కన పెట్టేశాడు గంగాధర్. ఆ తర్వాత వెంటనే అతను ఆలోచిస్తూ, ఇప్పుడు నేను మాట్లాడిన మాటలకి ఆటోమేటిక్గా అతను ఆలోచనలో పడిపోతాడు. అదే జరిగితే మనకు కావలసిన పని జరిగినట్లే అని తనలో తానే అనుకున్న గంగాధర్ పెద్దగా నవ్వుతూ, రుద్రా, ఇక నీ పతనం నా చేతిలో ఫిక్స్ అయిపోయినట్లే అని అన్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటి లోపలికి వచ్చిన ఓ వ్యక్తి స్నేహ స్నేహ అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఆ అరుపులు విన్న గంగాధర్ ముఖంలో నవ్వు ఒక్కసారిగా మాయమైపోగా వణికిపోతూ ఆ వాయిస్ వచ్చిన వైపే చూసిన అతను ఒక్కసారిగా షాక్తో లేచి నుంచున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి.